మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? అయితే నాకు ₹1,00,00,000 కవరేజ్ ఉంది కదా అని చెప్పేసి నేను సూట్ రూమ్లో ఉంటాను, నాకు 100% క్లెయిమ్ ఇవ్వండి అంటే అది నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ మీకు 100% సూట్ రూమ్ కవరేజ్ ఇస్తున్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క ఛార్జెస్ అనేది ఫిక్స్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చెయ్యాలి అన్నారనుకోండి, దాదాపు ఒక 9 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది. అంటే 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్గా అంతే ఛార్జెస్ ఉంటాయి. ఆ తర్వాత మన సూట్ రూమ్లో ఉంటే కనుక ఆ ఛార్జెస్ అన్నీ కూడా వేరియేషన్ ఉంటుంది. అంటే హాస్పిటల్లో MOU ఏదైతే ఫిక్స్ చేస్తారో, బైపాస్ సర్జరీకి ఏదైతే ఫిక్స్ చేస్తారో అంతవరకే ఉంటుంది తప్ప సూట్ రూమ్ ఛార్జెస్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వారం రోజులకి మీరు ఒక 10 లక్షల రూపాయలు ఈ సర్జరీ కాస్ట్కి బిల్ అయింది అనుకోండి, దాని తర్వాత పైన ఎంతైనా సరే మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఉంది ఎక్స్ట్రా ఛార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ ఉంటే ఒక 7 డేస్కి 70,000 రూపీస్ నేను పే చేస్తాను అంటే కూడా కుదరదు. ఎందుకంటే ఈ ఛార్జెస్ వేరు, ఆ ఛార్జెస్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్ళి ఏసీ రూమ్లో మనం భోజనం చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత నార్మల్ రూమ్లో భోజనం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రైస్ వేరియేషన్ ఉంది కదా. సో ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఏసీ రూమ్కి వచ్చి మీకు సర్వీస్ ఇచ్చినందుకు, తర్వాత నర్సెస్ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఈ ఛార్జెస్ అన్ని కూడా డిఫరెన్స్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి దానికి ప్రోరేటా ప్రకారము ఆ ఛార్జెస్ అన్ని కూడా చెల్లిస్తారనమాట. ఓకే, ఇది మీరు గమనించండి. ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ కంటెంట్ కోసము మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.